హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు ఒక చిన్న పిల్లని అనేది చూపిస్తారు. ఆ పాపకి కొన్ని సూపర్ పవర్స్ ఉంటే తను అనేది ఒక బుక్ అనేది ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా పాపాలు పుణ్యాలు రాసే బుక్లో నీ పాప అనేది చెరిపేసి మన హీరోకి అనేది మొత్తం అన్లక్కి రాసేసి ఉంటుంది. అది చూసిన వాళ్ళ మాస్టర్ ఏమో, చూసావు కదా, తను ఆ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అయితే నువ్వేమో తనకి మొత్తం అన్లక్కి చేసేసి విలేజ్ పర్సన్ చేసావు. దీని అంతటికి కారణం కూడా నువ్వే ఆ పనిష్మెంట్ ని కూడా తీసుకోవాలి. వెళ్ళి నువ్వు భూమి దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ రిచెస్ట్ పర్సన్ చేయని చెప్పేసరికి ఆ పాప కూడా తన దగ్గర ఉన్న సూపర్ పవర్స్ అన్ని కూడా తన బ్రాస్లెట్ లోకి తన అనేది మొత్తం కూడా వేసుకొని తన అనేది భూలకం లేక అనేది వెళ్తుంది. అలా వెళ్ళేసరికి తన అనేది ఒక చిన్న పాప లేక అనేది వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆంటీ వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ పాపని అనేది వేరే వాళ్ళకి అమ్మేసి తన మనీని తీసుకొని ఆ పాప మొత్తాన్ని కూడా చంపేయాలని చూస్తారు. అలా అవన్నీ కూడా ఆ పాప విని వీళ్ళు నన్నే ఇలా చేస్తారని చెప్పి తన అనేది గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అక్కడ మన హీరో అనేది వెళ్తూ ఉంటాడు. హీరో పేరు వచ్చేసి పే ఉంటుంది. అలా డాడీ నన్ను సేవ్ చేయి, డాడీ నన్ను సేవ్ చేయని అరుస్తూ ఉండేసరికి వాళ్ళ ఆంటీ అలాగే వాళ్ళ అంకుల్ కూడా చూసి తను ఎందుకు ఇంత తొందరగా మెలకు వచ్చింది, తనకి మొత్తం కూడా స్పృహ లేకుండా ఉంది కదా, ఇలా చేస్తే సరిపోదని చెప్పి వాళ్ళు కార్ అనేది చాలా స్పీడ్గా ముందుకనే తీసుకొని వెళ్ళిపోతారు. అలా పాపేమో మా డాడీ నన్ను చూడలేదు, మా మాస్టర్ చెప్పారు కదా తనే మా డాడీ అని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో పాప అనేది తన సూపర్ పవర్స్ వాడేసరికి ఆ పైనుంచి ఆకాశంలో నుంచి మెరుపులనే వచ్చి ఆ కారు పైన పడిపోతాయి. అలా కారు మొత్తం కూడా టైర్ పంచర్ అయిపోయేసరికి పాప అనేది బయటకు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటే, మీరు ఇంతటితో వినరు కదా, ఇంకా మీకు పనిష్మెంట్ ఎలా ఉంటుంది, అందులోకి ఎలా ఉంటుందో చూపిస్తాను ఉండని అని చెప్పి తను అనేది తన మ్యాజిక్ అనేది వాడుతుంది. అలా మ్యాజిక్ వాడేసరికి వాళ్ళిద్దరు కూడా భయపడి, సరే అయితే నీ ఇష్టం, నీకు వచ్చినట్టు నువ్వు చేసుకుని ఆ పాపని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ పాప అంతటితో వినకుండా తన మ్యాజిక్ మొత్తం కూడా ఆ కార్ అనేది మాయం చేసి వాళ్ళిద్దరు కూడా రోడ్డు పైన పరిగెత్తుతున్నట్టు చేస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా దొరుకుంటూ పోతే కింద అనేది ఆ వేడికి తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అలా పాప ఏమో తను అనేది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని చెప్పి వెంటనే తన దగ్గర ఉన్న ఇంకొక మ్యాజిక్ తీసుకొని మా డాడీ ఎక్కడున్నాడో నాకు చూపించి అలాగే నన్ను మా డాడీ దగ్గరకు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి తన బ్లడ్ అనేది ఆ స్టిక్ పైన అనేది వేస్తుంది. అలా స్టిక్ ఏమో మొత్తం కూడా వాళ్ళ డాడీ ఎక్కడున్నాడు అని పవర్ మొత్తం చూసి ఆ పాపననే స్పీడ్గా తీసుకొని వెళ్తూ ఉంటే, నువ్వు స్లోగా వెళ్ళని అంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో ప్రతి ఒక్క టికెట్ కూడా తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ లాటరీ టికెట్లో హీరోకి ఏమైనా మనీ వస్తాయేమని ప్రతి ఒక్క లాటరీ టికెట్ కూడా తీసి చూస్తే అందులో ఏ లక్కీ కూడా రాకపోయేసరికి నేను నిజంగానే అన్లక్కీ పర్సన్ అని నాకు ఫ్యూచర్ చెప్పే అమ్మాయి కూడా అబద్ధం చెప్పిందని హీరో అనేది అనుకుంటాడు. అప్పుడే హీరో అసిస్టెంట్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళని హీరోకి పరిచయం చేస్తూ ఉంటే, వాళ్ళేమో తను ఆల్రెడీ బ్యాంక్రప్ట్ అయిపోయాడు, తను రిచ్ పర్సన్ కూడా కాదు, తను ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసరికి హీరో ఏమో తన అసిస్టెంట్ని, నీకు ఆల్రెడీ కంపెనీలో ఒక జాబ్ చూసాను కదా, అక్కడికి వెళ్ళని చెప్తే అసిస్టెంట్ ఏమో, బాస్ నేను అక్కడికి వెళ్ళాలని అనిపించట్లేదు, మీతో పాటే ఉంటానని చెప్పి, ఇదిగోండి ఒక అమ్మాయికి డివోర్స్ అయిపోయింది, అలాగే ఒక పాప కూడా ఉంది, మీరు తన్ని పెళ్లి చేసుకున్నారనికి మీరు చాలా రిచ్ పర్సన్ అయిపోతారని చెప్పేసరికి హీరో నాకు వేటి పైన కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడు అక్కడికి పాప వచ్చేసి డాడీ అని హీరోని హక్ చేసుకునేసరికి హీరో ఏమో, నువ్వు చాలా మిస్టేక్ అవుతున్నావు, నేను మీ డాడీని కాదని చెప్పేసరికి పాపుండి, లేదు నిజంగానే మీరు మా డాడీ, అందుకే నేను మీకోసం ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి, అవునా నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో చెప్పు, నేను వాళ్ళ దగ్గరికి పంపించేస్తానని చెప్తే అప్పుడే పాప కడుపులో నుంచి ఆకలి సౌండ్స్ వినిపించేసరికి హీరో ఉండి సరే పదని చెప్పి తన నుండి ఇన్స్టా నూడిల్స్ అనేది చేసి పాపకనే తినిపిస్తాడు. అలా తిన్న తర్వాత నువ్వు ఎవరి దగ్గర నుంచి వచ్చావు, వాళ్ళ దగ్గరికి పంపించేస్తానని అంటే హీరో అసిస్టెంట్ చెన్నేమో, బాస్ తను మీకోసమే వచ్చిందేమో, తను లక్కీ పర్సన్ ఏమో, తన ద్వారా మీరు రిచ్ అయిపోతారేమో అని చెప్పేసరికి హీరో ఉండి నమ్మాడు. అప్పుడు పాప ఉండి, మీరు నమ్మకపోతే నేను చూపిస్తాను ఉండని చెప్పి తనుండి తన మ్యాజిక్ వాడి ఆ గోల్డ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది. ఆ గోల్డ్ చూసిన హీరో, నమ్మక ఇందులో చాక్లెట్ పెట్టించావా ఏంటి, వీటిని నేను ఎందుకు నమ్ముతానంటే పాపుండి, లేదు డాడీ నిజంగానే గోల్డ్ అని చెప్తే అసిస్టెంట్ అనేది కొరికి చూస్తాడు. అలా కొరికి చూసినాక అది గోల్డ్ కావడంతో హీరోకి చెప్తే హీరో నమ్మాడు. అప్పుడే తన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం కూడా అంతా కూడా పాప దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాప వాళ్ళ మాస్టర్ ఆల్రెడీ చెప్పింటారు, నువ్వు డైరెక్ట్గా హెల్ప్ చేసినా కానీ హీరోకి ఉపయోగపడదని. అలా హీరోకి తెలియకుండానే చేయాలని చెప్పి అనుకుంటే అప్పుడే హీరో షేర్స్ అన్నీ కూడా అన్నీ డౌన్ అయిపోవడం చూసి పాపుని, డాడీ నేను నీకు హెల్ప్ చేస్తానంటే ఇవి నువ్వు చేయలేను అని చెప్తారు. కానీ హీరో అసిస్టెంట్ అలాగే హీరో కూడా షేర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే పాపుండి, మా డాడీ ఇప్పుడు బతకడానికి కూడా చాలా కష్టమైపోతుంది, నేను ఎలాగైనా కానీ హెల్ప్ చేయాలని చెప్పి హీరో దగ్గరికి మీరు నన్ను నమ్మండి అని ఖచ్చితంగా చేస్తానని చెప్తే
అలాగా కంప్యూటర్ని ఇక్కడే పెట్టమని చెప్పి వెళ్తుంది. తర్వాత పాప ఉండి ఆ టీవీ వైపు చూసి వెంటనే హీరో షేర్స్ అనేవి పెరిగిపోయేటట్టు చేస్తుంది. అలా చేసిన వెంటనే ఆ బయట ఉన్న హీరో నుండి గట్టిగా పిలుస్తుంది, డాడీ ఒకసారి వచ్చి మీ షేర్స్ని చూద్దురండి, ఇక్కడికి రండి అని పిలిచేసరికి హీరో కూడా సరే అని అక్కడున్న స్టాక్ ప్రైస్ని చూద్దామని చూస్తే వెంటనే కరెంట్ అనేది పోతుంది. అలా చూసి మళ్ళీ వచ్చినా కానీ టీవీలో కనిపించకపోయేసరికి వాళ్ళు అనేది ల్యాప్టాప్లో చూస్తే హీరో షేర్స్ మొత్తం కూడా పెరిగిపోవడంతో హీరో ఉండి షాక్ అయిపోతాడు. అప్పుడు అసిస్టెంట్ ఉండి, బాస్ మీరు కూడా ఒకసారి చూడండి, మీరే నమ్మకం కలుగుతుందని చెప్పేసరికి హీరో కూడా తప్పక సరే అని అక్కడికి వెళ్ళి చూస్తాడు. మరోవైపు ఏమో హీరో ఉండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పేసరికి పాప ఏమో పైన చూపించేసరికి అది హీరో అనేది నమ్మడు. ఆ నమ్మక సరే ఆ పాపకి ఎవరు కూడా లేరేమని సరే అయితే నా దగ్గరే ఉండమని చెప్పేసరికి మా మాస్టర్ చెప్పాడు ఎప్పుడు కూడా మీతోటే ఉండాలని చెప్పేసరికి సరే రేపు మార్నింగ్ నేను అక్కడికే పంపించేస్తానని చెప్పేసరికి పాపని నేను ఎక్కడికి కూడా వెళ్ళనని హీరోకి అనేది కిస్ చేసేస్తాడు. అలా హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే అనేది అందరూ కూడా కలిసి తింటూ ఉంటే అప్పుడే హీరో ఫోన్కి అనేది అన్ని కూడా ఒక ఫోన్ అనేది వస్తుంది. అలా ఫోన్ రావడం తోటి హీరో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హీరో అనేది ఒక చిన్న షాప్ లాంటిది అనేది పెట్టుకుని ఉంటాడు. అలా అన్ని కూడా అందులోన ఒక చేపలన్నీ కూడా పెంచి తను అనేది అమ్మడం చూస్తూ ఉంటే అక్కడ ఉన్న చేపలన్నీ కూడా చనిపోయావని తెలిసి హీరో అనేది షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ చెరువు లేక అనేది ఏదో కెమికల్ రావడంతో అన్ని చేపలు చనిపోవడంతో హీరో ఇంకా నేను కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయానని చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. ఎందుకంటే హీరో వాళ్ళ బ్రదర్కి అనేది లక్ వచ్చి ఉంటుంది. ఆ లక్ ద్వారా తను చాలా రిచ్ అయిపోయి హీరోని అనేది బుల్లి చేయాలని చూస్తే పాపుండి మా డాడీ నిజంగానే లక్కీ పర్సన్, తనే రిచ్ పర్సన్ అవుతాడు, చూస్తూ ఉండి నేను ఇలా వదిలిపెట్టినని పాప కోపంగా చూస్తూ ఉంటే హీరో వాళ్ళ బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఎలాగో బతకలేవు కదా అని చెప్పేసరికి పాప ఉండి మా డాడీ చాలా రిచ్ పర్సన్, అలాగే ఇదిగో ఈ చేపలు కూడా అవి చాలా లక్కీ పర్సన్ అని చెప్పేసరికి హీరో వాళ్ళ బ్రదర్ పాపను కొట్టడానికి వెళ్తే హీరో వచ్చి వాళ్ళ బ్రదర్ అనేది కొట్టి కింద పడేస్తాడు. అప్పుడు హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చూస్తావు, ఇవి ఒక ట్రెజర్ కూడా కాదు, అసలు ఇవి పనికిరాని చేపలు, ఇప్పుడు ఏం చేస్తావని చెప్పేసరికి పాపుని దాంట్లో ఖచ్చితంగా బంగారం ఉంది, మీరు నమ్మకపోతే మీరే దగ్గరకు వెళ్ళి చూడండి అని చెప్పినా కానీ వాళ్ళంతా కూడా పిచ్చి పిల్లని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు పాపుని తన మ్యాజిక్ వాడి వెంటనే హీరో నా చేపల దగ్గరకనే తీసుకొని వెళ్తుంది. అలా తీసుకొని వెళ్ళి ఒక్కసారి మీరు కట్ చేయండి డాడీ అని హీరోకి చెప్తూ ఉంటే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఇవన్నీ కూడా పిచ్చి మాటలు, ఆ చేపల్లోనే ఎలా గోల్డ్ ఉంటుంది, మమ్మల్ని నమ్మమంటారని చెప్పేసరికి హీరో కూడా ఒకసారి అనేది కట్ చేసి చూద్దామని చూసి తను అనేది ఆ చేపను అనేది కట్ చేసేస్తాడు. అలా కట్ చేసిన వెంటనే ఆ చేపల నుంచి గోల్డ్ అనేది బయటకు రావడం చూసి హీరో అలాగే అసిస్టెంట్ మిగతా వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ స్టెప్ మదర్ కూడా షాక్ అయిపోతారు. నిజంగానే ఇది గోల్డ్, ఇది నిజంగానే గోల్డ్ అది పక్కన వాళ్ళంతా కూడా చూస్తూ ఉండేసరికి ఇది నమ్మని హీరో వాళ్ళ బ్రదర్ ఏమో ఒకసారి చూస్తే నిజంగానే అందులో గోల్డ్ ఉంటుంది. అలా గోల్డ్ ఉండడంతో నిజంగానే ఇవి చేపలన్నీ కూడా ట్రెజర్ లాగే ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో వెంటనే ప్లేట్ అనేది తిప్పేస్తుంది. అలా ఎలాగో మనం అంతా కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి అన్ని కూడా మనం షేర్ చేసుకోవాలి, నీకు వచ్చిన చేపల్లో మాకు కూడా సగ భాగం ఇవ్వండి హీరో వాళ్ళ స్టెప్ మదర్ అనేసరికి పాప కోపం వచ్చి మీరు మేము అసలు ఫ్యామిలీనే కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుందని చెప్పేసరికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నవ్వుతూ ఎలాగైతేనే నువ్వు కూడా ఎలాగ కంపెనీకి రావాలి కదని చెప్తే అప్పుడే వాళ్ళకి అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ వచ్చి వాళ్ళ డాడీ స్టెప్స్ పై నుంచి కింద పడిపోయాడని తెలిసేసరికి అందరూ కూడా హాస్పిటల్కి అనేది వెళ్తారు. అలా హాస్పిటల్కి వెళ్ళేసరికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కావాలని ఎలా జరిగింది ఇదంతా అని చెప్తే హీరో వాళ్ళ డాడీ ఏమో ఒక మేడు అనుకోకుండా నన్ను తగిలింది, నేను స్టెప్స్ పై నుంచి కింద పడిపోయానని చెప్పేసరికి దీనంతటికీ కారణం కూడా మా బ్రదర్ అన్లక్కీ మొత్తం కూడా మీకు వచ్చింది, ఇదిగోండి కొన్ని వాటర్ తాగండి అని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్నేమో నాకేమొద్దని హీరో ఇక్కడికి వచ్చాడని అంటే అవును తనకు ఒక డాక్టర్ కూడా ఉంది, తనకి ఇల్లీగల్ గా ఒక కూతురు కూడా ఉందని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్నకు అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి హీరో పైన గట్టిగా అరుస్తూ ఉంటే హీరో ఉండి నేను ఎన్ని చెప్పినా కానీ మీరు నమ్మరు కదా, ఎందుకు ఇలా నా పైన కోపడుతున్నారు, అలాగే మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఆల్రెడీ కూడా చెప్పేశాను కదా, ఫ్యామిలీకి సంబంధం లేదని చెప్తే హీరో వాళ్ళ స్టెప్ మదరే మనకి కావాలని ఏడుస్తూ మీ డాడీ చాలా కోపంగా మాట్లాడుతున్నంత మాత్రం నువ్వు కూడా అలానే మాట్లాడతావా, నువ్వు కూడా తనకి సొంత కొడుకే కదని చెప్తే పాప కన్నా ఇవన్నీ విని కోపం వస్తాయి. అలా కోపం వచ్చి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మా డాడీ చాలా మంచి పర్సన్, అలాగే చాలా రిచ్ పర్సన్, మీరే కదా మా డాడీ చెరువు దగ్గరకు వచ్చేసి మా డాడీని బుల్లి చేయాలని చూసారు, అందుకే మా డాడీ ఇలా పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పేసరికి వాళ్ళు ఉండి నిజమానంటే కాదని యాక్టింగ్ చేస్తూ ఉండేసరికి హీరో వాళ్ళ నాన్నేమో పాపని గ్లాస్ తో కొట్టడానికి వెళ్తే హీరో అనేది అడ్డం వస్తాడు. అలా అడ్డం రావడంతో హీరో తలకనేది తగులుతుంది. ఆ గ్లాస్ కింద పడి ముక్కలు అయిపోయేసరికి హీరో తల నుంచి బ్లడ్ రావడంతో హీరో చెయ్యి అడ్డం పెట్టి చూస్తే తన చేతికి అనేది బ్లడ్ వస్తుంది. కానీ ఇవన్నీ వాళ్ళ స్టెప్ మదర్ చూసి అలాగే వాళ్ళ
బ్రదర్ కూడా డాడీ మీరు అంత కోప్పడద్దండి, మీ హెల్త్‌కి కూడా మంచిది కాదని చెప్తూ ఉండేసరికి పాపుండి, మీరు మా డాడీని ఎందుకు బుల్లి చేస్తున్నారు? మీకు మా డాడీ అంటే ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం అలాగే. మీరు మా డాడీని అసలు బుల్లి చేయాల్సిన పని లేదని చెప్తే హీరో వాళ్ళ నాన్న ఇంకా కోప్పడుతూ ఉంటాడు. అలా కోప్పడుతూ ఉండేసరికి పాపుండి మేము అలా అనట్లేదని చెప్తే హీరో ఉండి, ఇవన్నీ కూడా నాకు అలవాటేలేమ్మా మనిద్దరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్తే హీరో వాళ్ళ నాన్న ఉండి చాలా కోపంగా ఇక్కడే ఉండని చెప్తారు. కానీ హీరో ఉండి మీకు మళ్ళీ చెప్తున్నాను మీకు అలాగే నాకు ఎలాంటి సంబంధం లేదని అంటూ ఉంటే పాపుండి హీరో వాళ్ళ నాన్నని చాలా మొత్తానికి పరీక్షిస్తుంది. అలా పరీక్షించేసరికి హీరో వాళ్ళ నాన్న మెదడులో అనేది ఏదో బ్లాక్ ఎనర్జీ ఉందని తెలుసుకొని పాప తన మ్యాజిక్ పవర్ తోటి ఆ బ్లాక్ ఎనర్జీ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది. అలా క్లియర్ చేసిన వెంటనే వాళ్ళ డాడీకి చాలా తలనొప్పి రావడంతో అక్కడికి డాక్టర్ వచ్చేసి ఏం జరిగిందని అంటే, ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రావద్దండి మేము స్కాన్ చేస్తామని డాక్టర్ బయటకనే తీసుకుని వెళ్తే పాప కూడా బయటకు వచ్చేసి డోర్ అనేది లాక్ చేస్తుంది. అలా లాక్ చేసిన వెంటనే పాప బయటకు వచ్చి హీరో వాళ్ళ డాడీ దగ్గరికి ఎదురుగా నిలబడి నేను చెప్తే మీరు నమ్మట్లేదు కదా, మీరు ఒకసారి చూద్దరు రండి అని చెప్పి, మీరు ఇప్పుడు ఎలాగో చూస్తున్నారు కదా అని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా అవును మొత్తం కనిపిస్తుందని ఆ డోర్ దగ్గరకు అనేది వచ్చి నిలబడతాడు. అలా నిలబడేసరికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కోపంగా ఫ్లవర్ వాసన కింద పాడేసి నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఫ్యామిలీకి రావాలనుకుంటున్నావు, అలాగే నువ్వు ఇలానే చేస్తే ఎలా అని అంటూ ఉంటే హీరో వాళ్ళ నాన్నేమో బయట ఉండి తను ఎప్పుడు కూడా నాతోటి చాలా జెంటిల్గా అలాగే హీరోని చాలా మంచిగా చూసుకునే దానిలాగే కనిపించింది కదా అని అంటే, పాపుండి తను ఎప్పుడు కూడా మీ దగ్గర ఇలానే బిహేవ్ చేస్తుంది కానీ మా డాడీని తను ఎప్పుడు కూడా బుల్లి చేస్తూ ఉంటుందని చెప్పేసరికి వాళ్ళ నాన్న లోపలికి వెళ్తూ ఉంటే ఇది కాదు ఇంకా కొంచెం వినండి అని చెప్తుంది. అప్పుడే హీరో వాళ్ళ బ్రదర్ కూడా లేసి కోపంగా ఆల్రెడీ నేను డాడీ షేర్స్ కూడా రాను కొంచెం తీసుకోవడానికి తీసుకుంటున్నాను, అలాగే మనీ కూడా కొంచెం తీసుకుంటున్నాను, కొన్ని ఇయర్స్ తర్వాత మొత్తం కూడా ఫ్యామిలీ అలాగే కంపెనీ కూడా నాకే వస్తుందని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ నాన్న అనేది వస్తాడు. అలా వాళ్ళ నాన్న రావడంతో హీరో వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ చూసావా హీరో ఎలా చేస్తున్నాడో, అలాగే మా పైన కోపంతో ఫ్లవర్ వాజ్ని కూడా కొట్టాడని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్న నిజమా అని తన దగ్గర ఉన్న స్టిక్ తీసుకునేసరికి హీరోని మీరు ఎలాగో నమ్మరు కదని చెప్పి అలానే సైలెంట్గా ఉంటే వాళ్ళ నాన్న కొట్టడం వల్ల కొడతాడేమని హీరో అనుకుంటే వాళ్ళ బ్రదర్ని అనేది కొట్టేస్తాడు. అది చూసి హీరో షాక్ అయిపోతే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నువ్వు నా కొడుకుని కొట్టావు నీ కొడుకుని కదా కొట్టాల్సిందని అనేసరికి హీరో వాళ్ళ నాన్నేమో ఇన్ని రోజులు కూడా నా దగ్గర ఇలా యాక్టింగ్ చేసి నా కొడుకునే బుల్లి చేయాలని చూస్తారని చెప్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా హస్బెండ్కి ఏమైంది హీరో వాళ్ళ నాన్నకి చెప్పండి అని అనగానే వాళ్ళ నాన్నేమో కోపంగా ఇంకా అలానే యాక్టింగ్ చేసి అస్సలు వదిలిపెట్టాను, ఇన్ని రోజులు కూడా ఎలా బిహేవ్ చేశారో నేను అదే నిజం అనుకున్నాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళు అనేది పంపించాక హీరో వాళ్ళ నాన్నేమో హీరోకి ఇదిగా మనది ఇది పాతింటి హౌస్ అక్కడికి వచ్చేసి ఉండు, అలాగే ఆ విలేజ్లో ఉండాల్సిన పని లేదని చెప్పి హీరో వాళ్ళ నాన్న హీరో కీస్ ఇచ్చేసరికి హీరో కూడా ఆ కీస్ని అనేది తీసుకుంటాడు. అలా తీసుకొని ఫస్ట్ టైం వాళ్ళ నాన్న తనకి సపోర్ట్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా నెక్స్ట్ డే హీరో వాళ్ళ నాన్న ఇంటికి అనేది వస్తాడు. అలా వచ్చిన తర్వాత పాప ఉండి మీకు హ్యాపీగా ఉంది కదా డాడీ పదండి లోపలికి వెళ్దామని లోపలికి వెళ్ళేసరికి పాపుడి ఇది చాలా పెద్ద హౌస్ అని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ నాన్న అనేది వస్తాడు. అది చూసిన హీరో ఉండే డాడీ మీరు ఇక్కడేంటి ఏం చేస్తున్నారు అని చెప్పేసరికి వాళ్ళ నాన్న ఉండి ఏం చెప్పాలో తెలియక ఇది కూడా నా ఇల్లే నా ఇంట్లో నేను ఉండకూడదా ఏంటని చెప్పేసరికి హీరో ఉండి సరే అని అంటాడు. అప్పుడే హీరో వాళ్ళ నాన్నే మా పాపని సొంత కూతురు కాదని అసిస్టెంట్ చెప్పాడు కదా తన ఇంట్లో నుంచి బయటకు పంపించే అన్నా కానీ హీరో పట్టించుకోకుండా పాప కోసం ఇన్స్టా నూడిల్ చేయడానికి వెళ్ళేసరికి హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చి అంత చిన్న పిల్లకి ఏవైనా అలాంటి ఫుడ్ పెడతారా, నువ్వు బయటకు వెళ్ళు నేను తనకి ఫుడ్ చేసుకొని వస్తాను, తను ఫుడ్ తిన్నాక ఇంట్లో నుంచి బయటకు పంపించేయని చెప్పేసరికి హీరో ఏం మాట్లాడు. తర్వాత హీరో వాళ్ళ నాన్నేమో తనకు ఫుడ్ తెచ్చిన వెంటనే పాప తింటూ ఉంటే తనకనేది దగ్గర అవడంతో తను అనేది కొంచెం నిదానం తిను నీ ఫుడ్ ఎవరు కూడా తినరు కదా అని చెప్పేసరికి పాప ఉండి తింటూ ఉంటుంది. అలా తినేసరికి హీరో వాళ్ళ నాన్నకి ఫస్ట్ టైం ఒక పాప వాళ్ళ ఇంట్లో తిరగడం అలాగే తన్ని బాగా చూసుకోవడం చూసి వాళ్ళ గ్రాండ్ పాక్ అనేది నవ్వొస్తూ ఉంటుంది. తర్వాత పాప పడుకోవడానికి వెళ్ళేసరికి తనుండి మళ్ళీ ఆ బుక్ అనేది చూస్తుంది. ఆ భవిష్యత్తు బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఆ పాప ఉండి మళ్ళీ వాళ్ళ డాడీ ఇంకా థర్డ్ ప్లేస్లోనే ఉండేసరికి అప్పుడే అక్కడికి తన దగ్గరికి ఎవరో వస్తున్నారని చూసి పాపని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ నాన్నండి ఒక టేప్ని తీసుకొని రావడంతో పాపని భయపడిపోతూ ఉంటే హీరో వాళ్ళ నాన్నేమో పాప డ్రెస్సెస్ అలాగే హైట్ ఎలా ఉంటుందని కొలతలు వేసుకొని తనుండి పాపని సరిచేసి జాగ్రత్తగా పడుకోబెట్టి కింద పడిపోకుండా ఉండేటట్టు చేసి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా
నవ్వుకుంటూ వెళ్ళిపోయేసరికి పాప ఉండి అయితే గ్రాండ్ పాకి కూడా నేనంటే ఇష్టమని నవ్వుకుంటుంది. అలా తర్వాత హీరో వాళ్ళ నాన్నేమో పాప కోసం అలాగే న్యూ ఇయర్ కోసం డ్రెస్సెస్ అన్నీ కూడా బుక్ చేస్తూ ఉంటే అప్పుడే పాప అక్కడికనేది వస్తుంది. అలా వచ్చి హీరో వాళ్ళ నాన్నతో ఏమీ మాట్లాడకపోయేసరికి వాళ్ళ నాన్న హీరో వాళ్ళ నాన్న ఒక్కసారి చూసి భయపడి గట్టిగా అరిచేస్తాడు. అలా చూసి నువ్వు ఇలా సైలెంట్గా వచ్చాకంటే ఏదో ఒకటి మాట్లాడుకొని రావచ్చు కదా, ఇలా భయపెట్టే చంపేస్తావా ఏంటని హీరో వాళ్ళ నాన్న అడిగేసరికి ఏమీ లేదు గ్రాండ్ పా అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా ఏమో పాలిచ్చాక తాగినాక సరే అయితే నేను మా డాడీతోటి ఎప్పుడూ ఉంటాను, మీరు టెన్షన్ పడొద్దండి అని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్న కూడా సరే అయితే మీ డాడీకి నేను కంపెనీలోకి పంపించాలంటే తనకు ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ఇవ్వాలంటే నాకు ఒక కండిషన్ ఉంది. ఒక కండిషన్ అంటే ఏంటని చెప్పేసరికి నన్ను గ్రాండ్ పని పిలవాలని అంటే పాప కూడా సరే అంటుంది. అలా పాప కోసం హీరో వల్ల నా నెక్స్ట్ డే మార్నింగ్ తనకనే కార్ తీసుకొచ్చేసరికి పాపని కార్ చాలా బాగుంది ఎవరి కోసం అని చెప్పేసరికి నీకోసమే నేనే స్పెషల్గా బుక్ చేశాను నైట్ అని చెప్పేసరికి పాపని ఇంత పెద్ద కార్ నేనేం చేస్తాను గ్రాండ్ పని చెప్పేసరికి సరే వేరే తీసుకొస్తానని హీరో వాళ్ళ నాన్న అక్కడికి వెళ్తే అప్పుడే అక్కడికి హీరో రావడంతో అక్కడే ఉన్నది డెకరేషన్ అనేది ఫ్లవర్స్ కింద పడిపోతే హీరో ఉండి పాపని సేవ్ చేయడానికి వెళ్ళి తన కాళ్ళపైననే పడతాయి. అలా హీరో నడవడానికి కూడా రాకపోయేసరికి పాపుని ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ ఉంది కదా అది కూడా ఇంపార్టెంట్ కదా డాడీ నా వల్ల ఇలా జరిగింది నన్ను క్షమించన్నా కానీ హీరో అవేం పట్టించుకోడు. అలా ప్రాజెక్ట్ దగ్గరికి అక్కడికి వెళ్తే అక్కడికి ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి రేసింగ్ కార్ అనేది ఆడింటాడు. అలా అక్కడ ఉన్నది తన షేర్ హోల్డర్లే అనుకోని అలాగే ప్రాజెక్ట్కి ఇవ్వాల్సిన ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని హీరో పర్సన్కి ఇస్తే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో ఆ పేపర్స్ అన్ని కూడా తొక్కి తొక్కి డాన్స్ చేస్తే అప్పుడే తన హెల్మెట్ నన్ను తీసేసరికి అక్కడ ఉన్న వాళ్ళ బ్రదర్ కావడంతో తన నుండి కోప్పడతాడు. అప్పుడే అక్కడికి గు అనే పర్సన్ అనేది వస్తాడు. అలా తనకి రేసింగ్ కార్స్ అంటే చాలా ఇష్టం కావడంతో నవ్వుతూ నాతో కనుక నువ్వు రేస్లో గెలిచావనుక ఖచ్చితంగా మా ప్రొడక్ట్స్ అన్ని కూడా నీకు ఫ్రీ ఇచ్చేస్తాను నాకు ఏమని కూడా వద్దని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా సరే నువ్వు ఒప్పుకున్నాక నీకు ఏ కార్ కావాలో నువ్వే చూస్ చేసుకోనని చెప్తే హీరో ఒక నార్మల్ కార్ అనేది చూస్ చేసుకుంటాడు. అది చూసిన గు ఏమో నవ్వుతూ నువ్వు ఇలాంటి కార్ని ఎలా డ్రైవ్ చేయగలవు అలాగే నువ్వు ఆల్రెడీ నడవడానికి కూడా కరెక్ట్ కూడా లేవు అలాంటప్పుడు ఎలా చేస్తావని చెప్పి వాళ్ళ బ్రదర్ ఇంటిమేట్ చేసేసరికి పాపకు అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి డాడీ ఎవరి మాటలు కూడా నమ్మొద్దు మీరు చాలా మంచిగా ఆడండి అలాగే మీరు గెలుస్తారని నాకు నమ్మకం కూడా ఉందని చెప్పేసరికి గు అలాగే హీరో వాళ్ళ బ్రదర్ కూడా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఆ కార్ని చూసిన వాళ్ళు నవ్వుతూ ఉండేసరికి హీరో అవేం పట్టించుకోకుండా మనం ఫస్ట్ పోటీ స్టార్ట్ చేద్దామని చెప్పేసరికి సరే అని గు అలాగే హీరో కూడా రేసింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. అలా వాళ్ళ బ్రదర్ ఏమో కౌంటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే పాప కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ గు ఏమో అది అసలు నార్మల్ కార్ అలాంటిది ఈ రేసింగ్ పోటీలో అసలు ఆ కార్ పనికి కూడా రాదని చెప్పి నేను కూడా అటాక్ చేస్తే ఆ కార్ కూడా నాశనం అవుతుందని చెప్తే పాపుండి హీరోకి అనేది ఆల్ ది బెస్ట్ చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఆడుతూ ఉంటే గు ఏమో హీరోని అనేది చీట్ చేస్తూ ఉంటాడు. అలా కార్ అనేది డాష్ ఇవ్వడం అలాగే ఎలా పడితే అలా డాష్ ఇచ్చేసరికి అది చూసిన పాప ఉండి తను చీటింగ్ చేస్తున్నాడు అలా చీటింగ్ చేసి గెలవడం కంటే ఓడిపోవడమే కరెక్ట్ కదని పాప చెప్తే హీరో ఉండి అక్కడ నుంచి తప్పించుకొని స్పీడ్గా వస్తూ ఉంటే మళ్ళీ గు అనేది అటాక్ చేస్తాడు. అప్పుడు పాప ఏమో తన సూపర్ పవర్స్ ఆడి గు కారుకి అడ్డం వచ్చేటట్టు ఒక మొత్తం కూడా తెర లాంటిది అనేది కట్టేస్తాడు. అలా హీరో ఏమో ఇదే మంచి అవకాశం అని చూసి అక్కడ నుంచి తప్పించుకొని కొంచెం స్పీడ్గా వెళ్ళేసరికి పాప తన మ్యాజిక్ అనేది సైడ్కి వదిలేస్తుంది. తర్వాత మళ్ళీ కూడా గు అనేది ముందుగా పోటీకి వస్తూ ఉండేసరికి అటాక్ అనేది చేపిస్తాడు. కానీ ఇదంతా చూసిన హీరో వాళ్ళ బ్రదర్ ఏమో హీరో అస్సలు గెలవడు కదా ఎందుకంటే హీరో తీసుకున్న కార్లో నేను ఆల్రెడీ బ్రేక్స్ కూడా ఫెయిల్ చేయించానని చెప్పేసరికి అప్పుడే హీరోని బ్రేక్స్ వేస్తున్నా కానీ అది పని చేయకపోయేసరికి గు ఉండి ఇప్పుడు ఎలా ఉంది నువ్వు చాలా వేస్ట్ కార్ని తీసుకున్నావని చెప్పి అనేసరికి హీరో ఉండి హీరో కార్ల నుంచి పొగలు రావడం అలాగే కింద అగ్గి వస్తున్నా కానీ పట్టించుకోకుండా స్పీడ్గా అనేది వెళ్తూ ఉంటాడు. కానీ గు ఏమో నవ్వుతూ ఉండి హీరోని అనేది తక్కువ చేసేసరికి పాప తన సూపర్ పవర్ అనేది వాడుతుంది. అలా వాడి వెంటనే హీరో కార్ని హై స్పీడ్లో అనేది పంపించేస్తుంది. అలా పంపించడంతో హీరో డ్రైవ్ చేస్తున్నా చేయకోకుండా కానీ ఆ కారు పోవడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అలా హ్యాపీ ఫీల్ అయ్యి వెంటనే హీరో గు కారు పైన నుంచి హీరో కార్ అనేది ముందుకనేది దూసుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన గు అలాగే హీరో వాళ్ళ బ్రదర్ కూడా షాక్ అయిపోతే హీరో అనేది విన్ అయిపోతాడు. అలా విన్ కావడంతో గు అదే షాక్ లో నుంచి బయటకు వచ్చి ఇది ఎలా జరుగుతుంది నేను ఫస్ట్ టైం ఈ పోటీలో ఓడిపోవడం నేను అసలు ఇది తప్పుగా అనుకోవట్లేదని హీరో అనేది గు అనేది గట్టిగా అరుస్తూ ఉన్నా కానీ వాళ్ళు అనేది పట్టించుకోరు. తర్వాత హీరో వాళ్ళ బ్రదర్ ఏమో ఏదో అప్పుడు మాట ఇచ్చినంత మాత్రం ఇప్పుడు అసలు అలా చేయాలని కూడా లేదు గు అసలు ప్రోడక్ట్స్ మీకు ఫ్రీగా పంపించడం చెప్పేసరికి గు ఉండి మాట అంటే మాటే కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫ్రీ ఇస్తాను మీరేం టెన్షన్ పడొద్దండి అని చెప్పి వాళ్ళ బ్రదర్ తోటి పెన్ ఇచ్చి అందులో అనేది సైన్ చేపిస్తాడు. అది చూసిన వాళ్ళ బ్రదర్ ఏమో కోపడుతూ ఉన్నా కానీ వాళ్ళు అనేది పట్టించుకోరు. తర్వాత పాప అలాగే హీరో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ అన్న ఫుడ్ ప్రిపేర్ చేయడం తోటి వాళ్ళుండి తింటూ హీరో
హీరో వాళ్ళ నాన్నకనేది జరిగినది మొత్తం కూడా చెప్తూ ఉంటే పాపేమో తన మనసులో తననేది మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇలా నేను రాను రాను మా డ్యాడీకి కొంచెం లక్ ఇస్తూ ఉన్నాను. దీనంతటికి కారణం కూడా నేనే. తనకి ఆ రోజు కనుక మంచిగా రాసి ఉంటే చెడపకపోయుంటే లక్కీ పర్సన్ లాగా ఉండేటోడని అనుకుంటూ ఉంటే నెక్స్ట్ డే నా యాక్షన్ ఉందని పాపననేది హీరో అక్కడికనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పాప అలాగే హీరో ముందు చైర్‌లో కూర్చుంటే అక్కడికి వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా ఇద్దరు వచ్చుంటారు. అలా వాళ్ళు ఫస్ట్ గొడవ పడినా కానీ మనం ఈరోజు గిఫ్ట్ తీసుకునేది మీ డ్యాడీకి. ఆ గిఫ్ట్ మీ డ్యాడీకి ఇస్తే తన బర్త్‌డే రోజు హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక బ్రాస్లెట్ రావడంతోటి ఆ బ్రాస్లెట్ బ్రేక్ అయిపోయిందని అందరూ అంటూ ఉంటే పాపుని మీరు దాన్ని తీసుకోండి డాడీ అని చెప్పేసరికి హీరో కూడా సరే అని తననేది 10,000 యువాన్ పెట్టి ఆ బ్రాస్లెట్ అనేది తీసుకుంటారు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా ఆ బ్రాస్లెట్ పగిలిపోయింది. అది ఎలా ఏం చేస్తావని చెప్తున్నా కానీ పాపం అవేం పట్టించుకోకుండా ఆ బ్రాస్లెట్ అనేది తీసుకుంటుంది. అప్పుడు అది చూసిన వాళ్ళ బ్రదర్ ఉండి మీరు రాను రాను మనీ మొత్తం పోగొట్టుకుంటే ఇంక మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయి రోడ్డున పడతారులే అప్పుడు మేము ఏం చేస్తాం ఏం చేయం కదా అని చెప్పి మీరు అడిగినా కానీ మేము మనీ ఇవ్వమని చెప్పి వాళ్ళ బ్రదర్ నవ్వుతూ ఉంటే పాప ఏమో తన మ్యాజిక్‌ని వాడి ఆ బ్రాస్లెట్ అనేది మొత్తం కూడా నయం చేస్తుంది. అలా చేసిన తర్వాత హీరోకి ఇచ్చేసి ఇది మొత్తం కూడా క్లీన్ చేయండి డాడీ అప్పుడే తను అది ఎలాంటిదో కూడా తెలుస్తుందని చెప్పేసరికి హీరో కూడా సరే అని క్లీన్ చేసేస్తాడు. అలా క్లీన్ చేసిన వెంటనే అదనేది గ్రీన్ మొత్తం కూడా బంగారు కలర్‌లో అనేది వచ్చేస్తుంది. అది చూసిన పాప అలాగే హీరో కూడా షాక్ అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసి షాక్ అయిపోతారు. అలా మొత్తం కూడా అక్కడికి ఒక ఎక్స్‌పర్ట్ అనేది వస్తాడు. అలా ఎక్స్‌పర్ట్ వచ్చేసి ఆ బ్రాస్లెట్‌ని అనేది చూస్తే ఇది చాలా ప్యూర్‌ది అలాగే దీని కాస్ట్ వచ్చేసి 300 మిలియన్ ఉంటుంది. అలాంటిది 10,000 యువాన్‌కి వచ్చిందంటే చాలా లక్కీ పర్సన్ మీరు. దాన్ని ఎంత కావాలన్నా అంత తీసుకోవచ్చు అని చెప్పి దీని రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి షాక్ అయిపోతాడు. ఇలా తనకి రాను రాను చాలా లక్కీ వస్తుందని వాళ్ళ మదర్ కూడా చాలా కోప్పడుతూ ఉంటే ఇలా ఇన్సల్ట్ చేయొద్దు ఫస్ట్ కూర్చో అని చెప్పి ఈసారేమో వాళ్ళ బ్రదర్ పాప ఏది తీసుకుంటే మనం కూడా అదే తీసుకుందాం చెప్తారు. అప్పుడు పాప ఏమో అక్కడికి కొన్ని 2 పెయింటింగ్స్ అనేవి వస్తాయి. ఒకటి అందులో వచ్చేసి పులిదైతే ఇంకోటి ఫీనిక్స్ పక్షిదై ఉంటుంది. అలా వచ్చేసరికి పాపుని ఫస్ట్ అక్కడ ఉన్న పులి చూసి హీరో తోటి డాడీ దాన్ని కూడా మీరు బిట్ చేయండి అని చెప్పేసరికి దాని బిట్ స్టార్టింగ్ వచ్చేసి 1 మిలియన్ అయ్యేసరికి అందరూ కూడా టైగర్ కి అనేది బిట్ చేస్తూ ఉంటారు. అలా పాప చెప్పడం తోటి అక్కడ ఉన్న హీరో వాళ్ళ బ్రదర్ కూడా దానికి అనేది బిట్ చేస్తాడు. అలా 40 మిలియన్ పెట్టి బిట్ చేసేసరికి అందరు కూడా అది అనేది టైగర్ అనేది హీరో వాళ్ళ బ్రదర్ కి వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత పక్కన ఉన్న ఫీనిక్స్ పక్షి అనేది పాపుండి డాడీ దాన్ని మీరు బిట్ చేయండి అని చెప్పేసరికి సరే అని 5 మిలియన్ పెట్టి దాన్ని అనేది హీరో కొనుక్కుంటాడు. అలా కొనుక్కునేసరికి హీరో అలాగే పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ ఉండి ఇది ఫినిక్స్ పక్షి అసలు దేనికి కూడా పనికిరాదు అలాగే అదొక మామూలుగా పక్షి దాన్ని తీసుకొని ఏం చేస్తారని చెప్పేసరికి పాప ఉండి ఇప్పుడే ఇక్కడే ఉండండి ఆ పెయింటింగ్ ఎలాంటిదో మీకు చూపిస్తానని చెప్పి తన మ్యాజిక్ స్టిక్ తీసుకొని ఆ ఫినిక్స్ పక్షి దగ్గర ఉన్న కళ్ళ దగ్గర అనేది పొడుస్తుంది. అలా పొడిచేసరికి అది ఉండి మొత్తంగా ఒక పక్షిలాగా మారిపోయి తన గోల్డెన్ ఐ సెట్ అంతా కూడా ఆ పక్షి మొత్తం కూడా అక్కడున్న హాల్ మొత్తం చూపించేసరికి అది చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇది చూసిన హీరో వాళ్ళ బ్రదర్ ఉండి నా టైగర్ ఇలాంటిది నేను చూపిస్తాను ఉండండి అని అక్కడికి వెళ్తూ ఉంటే ముందు ఎక్స్పర్ట్ ఉండి ఇది చాలా నిజమైన ట్రెజర్ లాంటిది అలాగే ఇది చాలా వాల్యుబుల్ దీని కాస్ట్ వచ్చేసి 400 మిలియన్ ఉంటుందని చెప్పేసరికి అది చూసిన వాళ్ళ బ్రదర్ ఉండి తన కోపాన్ని తట్టుకోలేక ఇంక ఇలా అయితే కాదని చెప్పి టైగర్ కళ్ళలో అనేది కూర్చుతాడు. అలా కూర్చున్నా కానీ ఏం రాకపోయేసరికి పాపుండి తన మ్యాజిక్ వాడి 2 తేనెటీగ లాంటివి తన కళ్ళలో నుంచి తప్పిస్తుంది. అలా వచ్చి హీరో వాళ్ళ బ్రదర్ ఎక్కడికి వెళ్తే అలా వెళ్ళేటట్టు తన పెదాలనే కొరికేస్తాయి. అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ పెదలు కాస్త మొత్తం కూడా ఉబ్బిపోతాయి. అవి చూసిన అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నవ్వుతూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్ కి అనేది కోపం వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక లాస్ట్ ఐటమ్ అనేది వస్తుంది. కానీ మిగతా వాళ్ళేమో హీరో వాళ్ళ బ్రదర్ ని చూసి తనకు చాలా బ్యాడ్ లక్ ఉన్నట్టుంది చూడండి తన పెదాలు ఎలా ఉన్నాయని చెప్పేసరికి పాప కూడా నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూ ఉండేసరికి మళ్ళీ లాస్ట్ ఐటమ్ చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ నుండి నువ్వు సైలెంట్ గా ఉండని చెప్తారు. అలా లాస్ట్ ఐటమ్ వైపు చూసేసరికి వాళ్ళ బ్రదర్ నుండి దీన్ని ఎలాగైనా కానీ నేను కనుక్కుంటాను దాన్ని అస్సలు వదిలిపెట్టనని చెప్పి హీరో బిట్ చేస్తూ ఉంటే హీరో కంటే ఎక్కువ మనీ బిట్ చేసి తను అనేది కొనుక్కుంటాడు. అలా మళ్ళీ హీరో బిట్ చేయడానికి వెళ్తే పాపుండి వద్దు డాడీ మీరు కామ్ అయిపోండి అని చెప్పేసరికి హీరో కూడా సైలెంట్ అయిపోతే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో 500 మిలియన్ పెట్టి దాన్ని అనేది తీసుకుంటాడు. అలా తీసుకునేసరికి హీరో ఉండి నవ్వుతూ ఉంటే పాప ఉండి మీరు టెన్షన్ పడొద్దండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి తను అనేది బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్ళి పాప ఉండి తన మ్యాజిక్ అనేది వాడి తనది అది ఎలాంటిదో కనుక్కోవాలని చూస్తే
చూస్తే అది మొత్తం కాస్ట్ కూడా ఎక్కువ రాదని తను రీప్లేస్ చేసేసి కాస్ట్‌లీ వస్తువు పైన నార్మల్ వస్తువని చేసేస్తుంది. అలా చేసిన వెంటనే అప్పుడే అందరికీ కూడా ఫోన్‌లకనేది నోటిఫికేషన్ ఒస్తుంది. ఏంటా అని చూస్తే అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ కొనుక్కున్న హుండీ అది కేవలం 10,000 యువాన్ తప్ప ఇంకెక్కువ పట్టదని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి, అయితే నా 100,000,000 యువాన్ మొత్తం పోయినట్టేనంటే, అవును దీనికి మేమేం చేయలేం మీరు ఆల్రెడీ కొనుక్కున్నారు కదా అని చెప్పి వాళ్ళనేది యాక్షన్ అనేది క్లోజ్ చేసేస్తారు. అది విన్న వాళ్ళ బ్రదర్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతాడు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ బ్రదర్‌ని చూడండి ఎంత మనీ వేస్ట్ చేశాడని నవ్వుతూ ఉంటే, హీరో వాళ్ళ బ్రదర్ ఏమో కోప్పడి మీరు సైలెంట్‌గా ఉండని చెప్తారు. తర్వాత హీరో ఏమో పాపని బయటకి తీసుకొనొస్తూ ఉంటే, పాపుండి ఇక్కడెక్కడికి డాడీ అని చెప్తే అక్కడ ఒక పర్సన్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు పాప వాళ్ళ అంకులే ఉంటాడు. అతను చాలా మంచివాడు కాదు. తన నుంచి నన్ను తీసుకొని వెళ్ళిపో డాడీ అని చెప్తే హీరో ఉండి తననేది ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. అక్కడ చాలా ఐటెమ్స్ ఉండేసరికి పాప ప్రతి ఒక్క ఐటెమ్ చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ ఆంటీ అనేది వస్తుంది. అలా ఆంటీ వచ్చేసి "నువ్వే కదా రోస్ట్ చేసింది. ఇక నుంచి వెళ్ళిపో నువ్వు ఏ వస్తువు కూడా కొనుక్కోలేవని" చెప్పేసరికి పాపుండి ఆ రోజు ఇచ్చినది ఇంకా మీకు సరిపోలేదని చెప్తే అప్పుడు తనకనేది గుర్తొస్తుంది. అలా భయపడి వెనక్కి జరిగినా కానీ వాళ్ళ ఆంటీ వినకుండగా ఇందులోన ఇది పే ఫ్యామిలీకి సంబంధించినది. అలాగే ఇందులో ఎవరు మా బ్రదర్ పనిచేస్తున్నాడు. ఇది కూడా నువ్వు దొంగతనం చేసావు కదా! ఈ బ్రాస్లెట్ నాకు ఇచ్చేయి అని చెప్పి తన నుండి బలవంతంగా ఆ బ్రాస్లెట్ లాక్కుంటూ ఉంటే పాపుండి అది నాది, నాది నాకు ఇవ్వన్నా కానీ వినకుండా ఆ బ్రాస్లెట్ తీసుకొని తననేది కింద పడేస్తుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి ఏం జరిగిందని చెప్పి పాప బ్రాస్లెట్ పాపకి ఇస్తావా లేదని చెప్తే పాపుని ముందుకు వెళ్లి బలవంతంగా లాక్కుంటుంది. అలా లాక్కున్న తర్వాత ఇది ఎవరికి సంబంధించిందని చెప్పేసరికి ఫ్యామిలీ కుటుంబంది. ఇందులో మా బ్రదర్ ఖచ్చితంగా పనిచేస్తున్నాడు కాబట్టి తనకి నేను ఫోన్ చేస్తాను వచ్చాడని చెప్పేసరికి హీరో ఏమో నీకు ఇందులో ఎలా పని చేయాలో కూడా ఎక్స్‌పీరియన్స్ లేనప్పుడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పేసరికి పాప వాళ్ళ ఆంటీ ఏమో ఇందులోన మా అంకుల్ ఉన్నాడు తను మేనేజర్ ఇదిగో వచ్చాడు చూడని చెప్పి వాళ్ళ కజిన్‌నని చూపిస్తుంది. అలా చూపించేసరికి వాళ్ళ కజిన్ ఒక్కసారిగా హీరో వైపు చూసి హీరో కాళ్ళ పైన పడి సార్ నాకసలు దేనికి కూడా సంబంధం లేదు. నన్ను క్షమించండి. వాళ్ళెవరో కూడా నాకు తెలీదని ప్లేట్ మొత్తం కూడా ఫిరాయించేసరికి వాళ్ళని ఆ స్టోర్‌లో నుంచి బయటికి నెట్టేస్తారు. తర్వాత ఆ పాప దగ్గరికి హీరో అనేది ఒక చైన్ తీసుకొచ్చేసరికి ఈ చైన్ నాకెందుకు డాడీ అనంటే నీకోసం నేను ఫస్ట్ టైమ్ తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి కాదనకుండగా నీ మెడలో వేసుకో అని చెప్పేసరికి పాప కూడా చాలా హ్యాపీగా వేసుకుంటుంది. అలా వేసుకున్న తర్వాత నీకు నచ్చిందా అని హీరో అడిగితే అవును నచ్చిందని చెప్తారు. మరోవైపేమో వాళ్ళ ఆంటీ అలాగే వాళ్ళ అంకుల్ కూడా పాప ఒక రిచ్ పర్సన్‌ని చూసుకున్నట్టుంది. తనని డాడీ అని పిలుస్తుంది. మనం ఆ పాప దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మనకి మనీ ఇస్తారు. అప్పుడు మనం కూడా రిచ్ అయిపోతామని చెప్పి వాళ్ళనేది ప్లాన్ వేసుకుంటారు. మరోవైపేమో పాప ఉండి అక్కడ కూర్చొని నా గురించి ఎవరో ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే నాకిలా వస్తుందని చెప్పి ఫస్ట్ మా డాడీ ఏ ర్యాంక్‌లో ఉన్నాడో చూద్దామని మళ్ళీ ఆ బుక్‌ననేది ఓపెన్ చేస్తుంది. ఆ బుక్‌లో ఓపెన్ చేస్తే వాళ్ళ హీరో వాళ్ళ డాడీ ఏమో మళ్ళీ సెకండ్ ప్లేస్‌కనేది వచ్చుంటాడు. తర్వాత పాప వాళ్ళ ఆంటీ అలాగే వాళ్ళ అంకుల్ కూడా హీరో వాళ్ళ ప్లేస్‌కొచ్చేసి తనెవరో కాదు మా సిస్టర్ వాళ్ళ కూతురు కాబట్టి ఆ పాపని మాకివ్వండి అని చెప్తే హీరో ఉండి తను నేను ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నానని చెప్పేసరికి అయితే సరే మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్ ప్రూఫ్స్ ఉంటే చూపించండి. ఇదిగో నా దగ్గర ఆల్రెడీ లీగల్‌గా సర్టిఫికేట్ ప్రూఫ్ కూడా ఉందని చూపించేసరికి పాప ఉండి డాడీ నిజంగానే వాళ్ళు మా ఆంటీ అంకులే కదా! వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూసుకున్న వాళ్ళే కదా! నేను గ్రాండ్ పాని చూడాలనుకోవట్లేదు. ఇక్కడి నుంచి వీళ్ళతో పాటు వెళ్తానని చెప్తే హీరో ఏమో వాళ్ళు మంచివాళ్ళు కాదు. నువ్వు వాళ్ళంటే వెళ్ళాల్సిన పని లేదు వద్దని చెప్తున్నా కానీ వాళ్ళ ఆంటీ అలాగే వాళ్ళ అంకుల్ కూడా వద్దు. మనం ఎలాగో రిలేటివ్స్ కాబట్టి నాతో పాటు వచ్చేయని చెప్పేసరికి పాప కూడా అవును మా ఆంటీ చెప్పింది కరెక్టే. నేను మా ఆంటీ వెంట వెళ్తాను. ఇదిగోండి మీరు ఇచ్చిన చైన్ మీరే తీసుకోండని హీరోకి అనేది చైన్ ఇచ్చి పాప అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరో ఏమో చాలా డల్ అయిపోతాడు. మరోవైపేమో హీరో వాళ్ళ నాన్న ఆల్రెడీ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చింటాడు పాపని తను అడాప్ట్ చేసుకుంటున్నట్టు. అలా హీరో చాలా డల్‌గా ఉండడంతోటి పాప ఎక్కడికి పోయిందనంటే తను వాళ్ళ పేరెంట్స్‌తో వెళ్ళిపోయింది. వాళ్ళ రిలేటివ్స్‌తో అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా నమ్మక కార్‌లో వెళ్లి చూస్తాడు. అలా చూసేసరికి తననేది లేదని తెలిసి నిజం తెలుసుకొని వెంటనే పాప ఉండి ఎక్కడుందో కనుక్కోవాలని వెళ్తే పాపేమో తన ఇల్లు మొత్తం కూడా గలీజ్ చేసేసి ఫుల్‌గా తింటూ తనకి దగ్గరికి ప్రతి ఒక్క వస్తువు కూడా తీసుకురావాలని చెప్పేసరికి వాళ్ళకనేది కోపమొస్తుంది. అలా కోపమొచ్చేసి పాపని ఇలా కాదు మనం ఈ హీరోని మనీ అడిగి తన్ని ఇక్కడి నుంచి పంపించేస్తే ఎలా ఉంటుందని చెప్పేసరికి పాప ఉండి దానికి ఒప్పుకోదు. అలా నాకు ఈ హీరోతో నేను మనీ అడగాలనుకోవట్లేదు. నేను మీతో పాటే ఉంటాను. మీరు నన్ను చూసుకుంటారు కదా! ఇదిగోండి మీ ఫోన్ మీరు తీసుకోండి అని చెప్పేసరికి వాళ్ళకనేది కోపమొస్తుంది. అలా కోపమొచ్చి పాప నువ్వు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మేము ఒప్పుకోము. మాకు మనీ కావాలి కాబట్టి నువ్వు హీరోకి ఫోన్ చేసి మనీ ఇవ్వమని చెప్పి నువ్వు అలాగే హీరో దగ్గరికి వెళ్ళని చెప్పి వాళ్ళనేది కోపంగా చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి వాళ్ళనేది సోఫాలో కూర్చుందామని చూస్తే పాప నవ్వుతూ సరే అయితే మీరు చెప్పినట్టు నేను చూస్తాను అంకుల్ అని నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నానని పాప అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ అంకుల్ ఏమో ఇది జరగదని అక్కడ పక్కకు వెళ్తూ ఉంటే అనుకోకుండా స్లిప్ అయి కింద పడిపోతాడు. అలా తన కాళ్ళకి చేతులకి కట్లు కట్టించుకొని
సోఫాలో కూర్చుందామని అంటే సోఫాస్ కూడా సైడ్‌కి జరిగేసరికి వాళ్ళనేది మళ్ళీ కింద పడిపోతారు. అలా కింద పడిపోయేసరికి వాళ్ళ ఆంటీ ఉండి చపాతీ చేద్దామని అనుకుంటూ ఉంటే తననేది స్లిప్ అయ్యి కింద పడిపోయి ఆ చపాతీ మొత్తం కూడా వాళ్ళ పైకనేది వస్తుంది. అలా పైకి రావడంతోటి వాళ్ళకనేది ఆ రోజు నుంచి పాప అనేది టార్చర్ స్పెల్లింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది. అలా మొత్తం వాళ్ళు కింద పడిపోయి వాళ్ళ జుట్టు మొత్తం రేగిపోయి వాళ్ళు తినడానికి తిండి లేకుండా మొత్తం కూడా కింద దొర్లుతూనే ఉంటారు. అలా వాళ్ళు ఎలాగో అలా బయటకొచ్చేసి తప్పించుకొని కింద పడితే అప్పుడే అక్కడికి హీరో రావడంతోటి మాకు మీ మనీ వద్దు, అలాగే మీరు వద్దు, పాపని మీరే తీసుకోండి. ఇదిగో ఈ సర్టిఫికేట్ కూడా మేము చింపేస్తున్నాం. అలాగే అఫీషియల్‌గా కూడా మేము పాపని మీకే దత్తత ఇచ్చేస్తామని నోట్ కూడా రాసిస్తామని చెప్పేసరికి హీరో ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ పాపేమో ఆంటీ నేను మీ దగ్గరికి రావచ్చా మళ్ళీ అనంటే, అస్సలొద్దమ్మా అది మంచిదే కాదు. నువ్వు మీ డ్యాడీతోటే పాటే ఉండు. అదే నీకు మంచిది, మాకిది మంచిదని పద మనం వెళ్దామని అక్కడి నుంచి అనేది వెళ్తారు. మరోవైపేమో హీరో వాళ్ళ బ్రదర్ అలాగే హీరో వాళ్ళ స్టెప్ మదర్ కూడా ఒక పర్సన్ దగ్గరకనేది వెళ్ళుంటారు. ఆ పర్సన్ దగ్గర బ్లాక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉండడంతోటి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ, "మనం ఇక్కడికి ఎందుకొచ్చామమ్మా" అంటే, "నువ్వు ఫస్ట్ సైలెంట్‌గా ఉండు" అని చెప్పేసరికి ఆ పర్సన్ ఏమో ఏవేవో చేస్తూ ఉంటాడు. ఆ బ్లాక్ మ్యాజిక్ పర్సన్ ఏమో తన బ్లాక్ మ్యాజిక్ మొత్తం వాడి హీరో వాళ్ళ బ్రదర్ చేతికి ఒక స్టిక్కర్ అనేది అతికిస్తాడు. అలా అతికిచ్చిన వెంటనే వాళ్ళ బ్రదర్‌కనేది ఒక చేయి పైన టాటూ అనేది పడుతుంది. ఆ టాటూ దానికి ఏమీ అర్థం కాదు. అలా ఎవరి దగ్గరైతే లక్ ఉంటుందో ఆ లక్ అంతా కూడా హీరో వాళ్ళ బ్రదర్‌కి వచ్చేటట్టు. ఇప్పుడు ఎలాగో హీరోకి చాలా లక్ ఉందని వెంటనే నేను హీరో దగ్గరికి వెళ్తానని హీరో వాళ్ళ రూమ్‌లోనే పడుకుండిపోయుంటాడు. అది చూసిన హీరో ఏమో వెంటనే వాళ్ళ బ్రదర్‌ని తన్ని కింద పాడేస్తాడు. అలా కింద పాడడంతోటి వాళ్ళ స్టెప్ మదర్ వచ్చేసి ఏం జరిగిందని చెప్పేసరికి హీరోకేమో వాళ్ళ నాన్నకనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో మేము సారీ చెప్పే ఇక్కడికొచ్చాం. అలాగే నేను చేసింది తప్పనే మా బ్రదర్‌కి సారీ చెప్పాలని ఇక్కడికొచ్చాను. మమ్మల్ని కూడా ఇదే ఇంట్లోనే పెట్టుకోండి. నేను చేసింది తప్పే అని చెప్పి హీరోని వదిలిపెట్టకుండా చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా హగ్ చేసుకునేసరికి వాళ్ళ స్టెప్ మదర్ కూడా ఇదే మంచి అవకాశమని మేము సారీ చెప్పాం కదా! మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి హీరోతో పాటు తను కూడా ఆఫీస్‌కెళ్తాడు. అసిస్టెంట్‌గా పనిచేస్తాడని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా సరే అంటాడు. అలా హీరో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, హీరో లక్ అంతా కూడా తీసుకుంటూ ఉంటే ఇంట్లో హీరో అలాగే పాప కూడా దాగుడు మూతలు ఆడుతూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఇదే మంచి అవకాశం అని హీరో దగ్గరికి వెళ్తే హీరో స్నానం చేసే ప్లేస్‌కి కూడా వెళ్ళి తన్ని హగ్ చేసుకోవాలని చూసేసరికి హీరో అక్కడి నుంచి బయటకనేది నెట్టేస్తాడు. అలా నెట్టేసిన తర్వాత లాస్ట్ డే అనేది ప్రాజెక్ట్ మీటింగ్ ఉండడంతోటి పాపని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దామని చూస్తే వాళ్ళ బ్రదర్ ఏమో హీరో‌ననేది చాలా గట్టిగా హగ్ చేసుకుంటాడు. అలా హగ్ చేసుకొని నేను అసలు నిన్ను వదిలిపెట్టనని చెప్పేసరికి హీరో ఉండి స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా పడిపోవడంతోటి వాళ్ళ బ్రదర్ ఏమో హీరో దగ్గర ఉన్న లక్కీనంతా కూడా తన పవర్ వాడి లాగేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి పాప అనేది వస్తుంది. అలా పాప వచ్చి హీరో వాళ్ళ బ్రదర్‌ని బయటికి నెట్టేసి "నువ్వు ఇలా చేస్తే అస్సలు ఒప్పుకోననంటే చూడు ఆల్రెడీ సగానికి సగం వచ్చేసింది లక్కీ. ఇప్పుడు హీరో కూడా చనిపోతాడని" చెప్తే పాప ఉండి నేను దీన్ని అస్సలు జరగనివ్వనని చెప్పి తన మ్యాజిక్ పవర్ నేను వాడుతూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ బ్రదర్‌కి అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ వచ్చిన వెంటనే మనకి మిస్టర్ వ్యాంగ్ ప్రాజెక్ట్ ఇచ్చేసారు. అది కూడా చాలా బిలియన్ ప్రాజెక్ట్ అని చెప్పేసరికి పాప అది విని అది వాళ్ళ డ్యాడీకి రావాల్సినది తను తీసుకున్నాడని తెలుసుకొని పాప మ్యాజిక్ వాడి మొత్తం కూడా మనాయం చేస్తుంది. అలా వాళ్ళ బ్రదర్ ఏమో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందని తెలుసుకొని వాళ్ళు కోపడుతూ ఉంటే పాపేమో జరిగినదంతా కూడా హీరోకి చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి క్షమించు నన్ను ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్పేసరికి నువ్వు చాలా చేంజ్ అయ్యావు కాబట్టి నిన్ను అసలు పట్టించుకోమని హీరోకి కొట్టమని చెప్పేసరికి తను అనేది కొట్టేస్తాడు. అలా కొట్టేస్తే హీరో వాళ్ళ బ్రదర్ అనేది మాట్లాడడానికి కూడా సరిగ్గా రాకుంటాయి. అలా రాకపోయేసరికి హీరో వాళ్ళ నాన్న కూడా వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటకనేది గెంటేస్తాడు. అలా వాళ్ళ బ్రదర్ చెప్పేది హీరో స్టెప్ మదర్‌కి అర్థం కాకపోయేసరికి "నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నీ వల్ల నేను చాలా అలసిపోయాను. నువ్వు ఒక ఇడియట్‌వి. దేనికి కూడా పనికిరావు వెళ్ళిపో" అని చెప్పి తననేది తిట్టి పక్కకు పంపిస్తే అప్పుడే నెక్స్ట్ డేనే కొద్ది రోజుల తర్వాత హీరో వాళ్ళ డ్యాడీది బర్త్‌డే ఉందని తెలిసి హీరో అనేది వాళ్ళ డ్యాడీ గిఫ్ట్ ప్రిపేర్ చేద్దామని హీరో వాళ్ళ నాన్న పర్స్ అనేది తీసుకొస్తే ఆ పాప ఉండి ఆ పర్స్‌ని అనేది చూస్తుంది. అందులో హీరో వాళ్ళ మదర్ ఫోటో ఉండడంతోటి నేను గ్రాండ్ పాకి మంచి గిఫ్ట్ ఇస్తాను. నాతో పాటు రండి డ్యాడీ అని తననేది హీరో వాళ్ళ రూమ్‌లోకి తీసుకొని వెళ్తే వాళ్ళ బ్రదర్ ఏమో మళ్ళీ బ్లాక్ ఎనర్జీ వాటర్ అనేది తీసుకొచ్చి అక్కడున్న మనీ ప్లాంట్ లేక్ అనేది పోస్తాడు. అలా పోసి మళ్ళీ దీని ద్వారా కూడా హీరో లక్ అంతా కూడా నాకొస్తుంది. అప్పుడు నేను ఖచ్చితంగా కూడా మళ్ళీ రిచ్ పర్సన్ అయిపోతాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఆ వాటర్‌నంతా కూడా అక్కడే పోస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళు రావడం చూసి తననేది ఒక సైడ్‌కెళ్ళి దాపెట్టుకుంటాడు. అలా దాచుకోవడం తర్వాత పాప ఉండి డ్యాడీ మీరు ఇప్పుడే బయటకి వెళ్ళండి. కొద్దిసేపు ఉన్నాక నేను డ్యాడీని గ్రాండ్ పాని పిలుచుకురంటే అప్పుడు పిలుచుకురండి అని చెప్పేసరికి సరే ఇంతలోపు నువ్వు పెయింటింగ్ కంప్లీట్ చేసేస్తావని అంటే అవును నేను కంప్లీట్ చేసేస్తానని పాప చెప్పేసరికి హీరో అక్కడి నుంచి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఆ పాప ఉండి తన మ్యాజిక్ వాడి అక్కడ పెయింటింగ్ వేస్తూ ఉంటే ఇదంతా కూడా హీరో వాళ్ళ బ్రదర్ అని చూస్తాడు. అయితే తను ఒక ఫెయిరీ టెల్లర్ అని అర్థమైందని హీరో వాళ్ళ బ్రదర్ కోపంగా చూస్తూ
చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్‌పా అలాగే హీరో కూడా రావడంతోటి అక్కడే ఆ పెయింటింగ్‌లో నుంచి హీరో వాళ్ళ మదర్ అనేది బయటకొస్తుంది. అలా బయటకొచ్చి హీరో వాళ్ళ నాన్నతోటి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. అలాగే పాపను కూడా అలాగే హీరోని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసరికి హీరో అండి పాప నాకు చేసుకొని ఇదెలా చేయగలవు అనంటే, నాకు సూపర్ పవర్స్ ఉన్నాయి. నేనే మీదంతా కూడా చేంజ్ చేసి ఇలా చేశాను. అందుకే మీకు అన్‌లక్కీ వచ్చిందని చెప్పేసరికి హీరో అండి, అది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఇంపార్టెంట్. నీ ఐడెంటిటీ ఎవరికీ కూడా తెలియడానికి వీల్లేదు. నీ ఐడెంటిటీ తెలిసి అందరూ కూడా నీ పైన ప్రయోగాలు చేస్తారు కాబట్టి ఎవరికీ కూడా చెప్పకూడదనంటే, హీరో వాళ్ళ బ్రదరేమో ఆల్రెడీ ఇవన్నీ విని వాళ్ళ మదర్‌కనేది రాసి చూపిస్తాడు. అది విన్న వాళ్ళ మదరే మా పాపని కనుక మనం కిడ్నాప్ చేస్తే ఖచ్చితంగా మనం కూడా లక్కీ పర్సన్ అయితాము. ఆ పాప లక్కీ ఫెయిరీ చైల్డ్ కాబట్టి మనకు కూడా వస్తుంది. అలాగే తను మనం కిడ్నాప్ చేద్దామని చెప్పేసరికి హీరో వాళ్ళ బ్రదర్ కూడా అవునని ఒప్పుకుంటాడు. అలా సరే అని నెక్స్ట్ డే పాపని స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్తే అప్పుడే అక్కడ హీరో వాళ్ళ బ్రదర్ అనేది కార్ వేసుకొని వస్తాడు. అలా కార్ రావడంతో పాప ఉండి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నన్ను వదిలిపెట్టు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మా డాడీకి చెప్తానన్నా కానీ హీరో వాళ్ళ బ్రదర్ పట్టించుకోకుండా ఆ పాపని అనేది కార్లో కూర్చోపెడతాడు. అలా కార్లో కూర్చున్న వెంటనే పాప ఉండి అవతల సైడ్ నుంచి కార్లో దిగడం చూసి వాళ్ళ బ్రదర్ కూడా బయటకు వచ్చేసి పాపను పట్టుకోవడం అని చూస్తే పాపేమో కార్ చుట్టూ రౌండ్స్ అనేది తిప్పుతూ ఉంటుంది. అలా తిప్పేసరికి ఎలాగోలాగా పాపను అనేది గట్టిగా పట్టుకొని కార్లో అనేది కూర్చోబెడతాడు. అలా కార్లో కూర్చునబెట్టి నేను ఇప్పటి నుంచి అసలు తప్పించుకోలేవని చెప్పి కార్లో కూర్చోబెట్టి కార్ను అనేది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఒకరు ఎవరు కూడా కనుక్కొని ప్లేస్‌లోకి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు మా హీరో కారేసుకొచ్చి పాపను చూస్తూ ఉంటే అక్కడ పాప అనేది కనిపించదు. అలా పాపను ఎలా కనుక్కోవాలో హీరోకి అనేది అర్థం కాదు. మరోవైపు మా హీరో వాళ్ళ బ్రదర్ పాపను తీసుకొచ్చి నువ్వు ఒక ఫెయిరీ టేల్ అని నాకు తెలుసు. అలాగే ఇదిగో ఇందులో నేను రాసినవన్నీ కూడా ఫస్ట్ నాకు ఇవ్వు అని చెప్పి పాప బ్రేస్లెట్ ఇచ్చేసి ఫస్ట్ నాకు మాటలొచ్చే విధంగా చేయమని చెప్పేసరికి పాప అలానే చేస్తుంది. ఇప్పుడు నువ్వు రికవర్ అయ్యావు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్తానన్నా కానీ హీరో వాళ్ళ బ్రదర్ ఏమో వినకుండగా నేను అడిగినట్టు నాకు ఇస్తే ఖచ్చితంగా నిన్ను పంపిస్తానని చెప్పేసరికి నన్ను రిచ్ చేయి, అలాగే నాకు చాలా గోల్డ్ ఇవ్వు, అలాగే చాలా కాస్ట్లీ పెయింటింగ్స్ కూడా కావాలి, మనీ కావాలని చెప్పేసరికి పాప నువ్వు చాలా అన్‌లక్కీ పర్సన్‌వి, అలాగే నువ్వు మంచివాడివి కూడా కాదు, అలాంటప్పుడు నేను నీకు ఇవన్నీ కూడా అసలు ఇవ్వనని చెప్పేసరికి అలాగే పాప అనేది ఆ మ్యాజిక్ వాడి హీరో వాళ్ళ బ్రదర్ అనేది ఏదో ఒకటి చేద్దామన్నా కానీ వాళ్ళ బ్రదర్ అనేది పట్టించుకోడు. అలా నువ్వు ఇలా చేస్తే నేను నిన్ను అస్సలు వదిలిపెట్టనని చెప్పి తను అనేది కొట్టడానికి వెళ్తూ ఉంటే మరోవైపు మా హీరో తన అసిస్టెంట్‌కి ఫోన్ చేసి అన్నీ కూడా కనుక్కోమని చెప్తాడు. మరోవైపు హీరో వాళ్ళ నాన్న కూడా తనకి ఎలా జరిగింది ఇదంతా అనంటే అప్పుడే అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఇదంతా కూడా మీ బ్రదర్ అలాగే మీ స్టెప్ మదర్ కూడా కలిసి చేశారు. సర్వేలెన్స్ ఫుటేజ్‌లో కూడా నేను చూసాను కానీ కొన్ని డిలే చేశారని చెప్పేసరికి వెంటనే హీరో వాళ్ళ స్టెప్ మదర్ దగ్గరికి అనేది వెళ్తాడు. వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నాకేమి తెలియనట్టు చేస్తూ ఉంటుంది. మరోవైపు మా పాప తన మ్యాజిక్ వాడితే తనకి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ బ్రదర్ ఉండి నువ్వు ఇలా ఏదో ఒకటి చేస్తావని తెలుసు, ఇదిగో నేను ఆల్రెడీ నా బ్లాక్ ఎనర్జీ మొత్తాన్ని కూడా యూజ్ చేశాను, ఇప్పుడు నన్ను ఎవరు కూడా ఏం చేయలేరని చెప్పేసరికి పాప ఇలా అయితే కాదని చెప్పి తనే ఒక బోన్లో ఉండేటట్టు చేస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయగలవు చెప్పనంటే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో తనుండి ఆ పాపను ముట్టుకోవడానికి వెళ్ళినా కానీ అందులో నుంచి వెళ్ళకపోయేసరికి తను ఒక బాంబుని తీసుకొచ్చి అక్కడున్న ఆ పంజరంలోకి అనేది పెట్టేస్తాడు. అలా పెట్టేసి ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావో, ఇప్పుడు నువ్వు చనిపోతే మీ డాడీ ఎలాగో చనిపోతాడు, అప్పుడు ఆస్తి మొత్తం కూడా నాకే వస్తుందని చెప్పేసరికి మరోవైపు హీరో ఏమో వాళ్ళ స్టెప్ మదర్ దగ్గరికి వెళ్ళి హీరో నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పన్నా కానీ నాకు తను ఎక్కడున్నాడో తెలీదు, మేమేం చేయలేదని చెప్పినా కానీ హీరో ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ చూసామని చెప్తే అయితే మీకు అంత నిజం తెలిసిపోయిందా, ఇప్పుడు ఎలాగో తను రిచ్ అయిపోతాడు కాబట్టి నేను కూడా రిచ్ అయిపోతాను, ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన పని లేదు, నువ్వు ఎప్పుడైనా కానీ మా ఇద్దరిని పట్టించుకున్నావా ఏంటి అని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చి తన్ని కొడతాడు. మరోవైపు మా హీరోయిన్ పాప అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నా కానీ వాళ్ళ బ్రదర్ అనేది విన్నాడు. అలా పాప దగ్గర ఉన్న మ్యాజిక్ పెన్సిల్ అనేది తను తీసుకొని ఇప్పుడు ఏం చేస్తావో చూడు, నేనే అన్ని కూడా ఆ మ్యాజిక్ పెన్సిల్ తోటి అన్ని కొనుక్కుంటానని చెప్పేసరికి పాప ఉండి ఒప్పుకోదు. అలా పాప దగ్గరికి వెళ్ళి పాపను అనేది కొట్టి అలాగే చంపాలని తన దగ్గరికి వెళ్తూ ఉంటే పాప ఉండి ఇలా చేస్తే నిన్ను అసలు వదిలిపెట్టాను నేను, అలాగే మా డాడీ కూడా వదిలిపెట్టాడు అంటే నేను తనతోటి చిన్నప్పటి నుండి ఫైట్ చేసి అలసిపోయాను, ఇప్పుడు నువ్వు చనిపోతే మీ డాడీ కూడా చనిపోతాడు నీతో పాటు నీ పాప దగ్గరికి అనేది చాలా క్రూయల్ గా వస్తూ ఉంటాడు. అప్పుడే హీరో అనేది పాప దగ్గరికి అనేది ఫస్ట్ పాప ఏ మ్యాజిక్ అయితే యూజ్ చేసి ఉంటుందో హీరో కూడా అదే మ్యాజిక్ అనేది యూజ్ చేస్తాడు. అలా పాపను తీసుకొని అక్కడి నుంచి వస్తే అలాగే బ్లాక్ ఎనర్జీ యూజ్ చేసిన పర్సన్ ని కూడా అక్కడికనేది తీసుకొస్తాడు హీరో. అలా వాళ్ళ మదర్ అనేది బ్లాక్ మెయిల్ చేసి పాపను అనేది విడిపించుకోవాలని చూస్తాడు. నువ్వు ఇలానే పాపను హత్య చేయాలని చూస్తే ఇదిగో మీ మదర్ ని కూడా నేను చంపేస్తానని చెప్పి వాళ్ళ మదర్ ని అక్కడి నుంచి నెట్టేయాలని చూస్తే వాళ్ళ బ్రదర్ ఏమో డాడీ మీకు ఏం కాలేదు కదా, మమ్మీ మీకు ఏం కాలేదు కదా అని అడుగుతున్నా కానీ పట్టించుకోరు. అప్పుడే హీరో అనేది పాప దగ్గరికి
వెళ్తే వాళ్ళ బ్రదర్ ఏమో వెనక నుంచి వచ్చి హీరోని అనేది కత్తితో పొడిచుంటాడు. అలా కత్తితో పొడిచిన వెంటనే హీరో అక్కడికక్కడ స్పృహ తప్పి కింద పడిపోతే పాప ఉండి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడిచి మీకు ఇలా జరగడానికి నేను అస్సలు ఒప్పుకోను, మీకేమైందని అంటే పాపేమో మొత్తానికి కూడా డిసప్పియర్ అయ్యి మళ్ళీ తన పైనున్న లోకానికి అనేది వెళ్తుంది. అలా వాళ్ళ మాస్టర్ దగ్గరికెళ్ళి, మాస్టర్ ఇలా అవ్వడానికి వీల్లేదు. మా డ్యాడీని మీరే సేవ్ చేయండి. ఖచ్చితంగా తనని సేవ్ చేయాలనంటే, నువ్వు ఫస్ట్ ఇదంతా చేసింది నీ వల్లే కాబట్టి ఇది ఎలా జరుగుతుందో ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే, పాప ఏమో పట్టించుకోకుండా తననేది ఆ బుక్‌ననేది తీసుకొని హీరో దగ్గరకనేది వెళ్తుంది. అలా మ్యాజిక్ పెన్సిల్ అనేది బలవంతంగా ఆ పాప అనేది లాక్కుంటుంది. అలా లాక్కొని హీరో దగ్గరికి వెళ్ళి ఆ మ్యాజిక్ బుక్‌ని పెట్టి, ఖచ్చితంగా మీరు క్యూర్ అయ్యేటట్టు నేను చేస్తానని చెప్పినా కానీ, అక్కడున్న మొత్తం కూడా తనకనేది సహకరించకుండా ఉంటుంది. అలా పాప బలవంతంగా తీసుకునేసరికి మెరుపులొచ్చి పాపను హర్ట్ చేస్తున్నా కానీ పాప పట్టించుకోకుండా ఎలాగైనా కానీ నేను మా డ్యాడీని క్యూర్ చేసుకోవాలని చెప్పి బలవంతంగా ఆ పుస్తకం పైన అనేది మొత్తానికి కూడా మా డాడీకి బాగయ్యేటట్టు కావాలని రాస్తుంది. అలా హీరో మెమోరీస్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని రాస్తున్నా కానీ పైనున్న దేవుళ్ళు అసలు దానికి ఒప్పుకోక ఆ పాపననేది హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ పాప అవన్నీ కూడా పట్టించుకోకుండా అలానే చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉండేసరికి హీరో ఏమో తనని హగ్ చేసుకుంటాడు. అలా హగ్ చేసుకున్న వెంటనే పాప కొలాప్స్ అయిపోతుంది. అలా ఇంతసేపు తననేది ఎంతైతే పెయిన్‌ని భరించిందో ఆ పెయిన్‌ని తట్టుకోలేక స్పృహ తప్పి కింద పడిపోతే హీరోకి మెలుకువ వచ్చి, ఇది నేను చేసిన మిస్టేక్ కాబట్టి నేనే క్యూర్ చేశాను. మొత్తం కూడా తప్పంతా కూడా నయమైపోయింది. డాడీ నన్ను క్షమించు అని చెప్పి పాప స్పృహ తప్పి మొత్తానికి కూడా కింద పడిపోతే హీరో ఉండి ఎంత గట్టిగా వచ్చి అడుగుతున్నా కానీ పాప అనేది మొత్తానికి కూడా డిసప్పియర్ అయిపోతుంది. అలా తను కోల్డ్‌గా మాయమైపోయేసరికి హీరో ఉండి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా అరిచినా కానీ పాప అనేది ఏది కూడా తనకి వినిపియదు. అప్పుడే అక్కడికి పాప వాళ్ళ మాస్టర్ అనేది వస్తాడు. అలా మాస్టర్ వచ్చేసి దీనంతటికి కారణం కూడా పాపే కాబట్టి తను చేసింది ఇంకా తను ఇప్పుడు ఎవ్వరికీ కూడా కనిపించదని చెప్పేసరికి తను కనిపించాలంటే ఏది చేయాలని చెప్పినా కానీ వాళ్ళ మాస్టర్ అనేది ఏం చెప్పడు. అలా సైలెంట్ అయిపోతే అప్పుడే వాళ్ళకనేది ఒక మెరుపులాగా అనేది కిటికీలో నుంచి కనిపిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా అక్కడ చూస్తే వాళ్ళ మాస్టర్ అనేది ఏదో లెక్కలనేది వేస్తాడు. అలా లెక్కలు వేస్తూ ఉంటే అక్కడున్న బుక్‌లోకనేది కొన్ని అన్ని నంబర్స్ లాగా ప్రత్యక్షమై ఆ బుక్‌లో అనేవి కొన్ని పేపర్స్ అనేవి కనిపిస్తాయి. అలా పాప ఇంత ధైర్యంగా చేయడంతోటి పైనున్న దేవుళ్ళు కూడా కనికరించి పాపని మళ్ళీ కూడా నార్మల్ మనిషిని చేసేసరికి పాపేమో వాళ్ళ డ్యాడీ దగ్గరికనేది వెళ్తుంది. ఇంకా నేనెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఎప్పుడు కూడా మా డ్యాడీతో పాటే ఉండిపోతాను. ఇక్కడే ఉంటాను. మాస్టర్ మీ దగ్గరికి రావాలనుకోవట్లేదని చెప్పేసరికి వాళ్ళ మాస్టర్ కూడా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకనేది అక్కడ న్యూ ఇయర్ స్టార్ట్ కావడంతోటి హీరోని దగ్గరుండి ప్రిపేర్ చేసేసరికి హీరో వాళ్ళ గ్రాండ్‌పా కూడా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాడు. అలా లైట్స్ అన్నీ వెళ్ళిపోయేసరికి పాప అలాగే హీరో కూడా బయటకు నుంచి కేక్‌ని తీసుకొచ్చి హీరో వాళ్ళ నాన్నకి బర్త్‌డే విష్ అనేది చేస్తారు. వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.